జై సీతారాం. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బివి రాఘవులు గారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అని విమర్శించారు. 34 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన వెలగబెట్టిన పశ్చిమ బెంగాల్లో దిక్కులేదు, కానీ బీహార్లో తూర్పు ప్రాంతంలో వామపక్షాలు బలంగా ఉన్నాయని జబ్బలు చరుచుకున్నారు. ప్రజలు చీకొట్టి తిరస్కరించిన ఈ కమ్యూనిస్టులు ఇంకా ఎన్నాళ్లు తమ మాయమాటలతో ప్రజల్ని మభ్యపెడతారో, మోసం చేస్తారో విచారించవలసిన అంశం ఏమిటంటే, ఇప్పుడున్న వృద్ధ నాయకుల అనంతరం కమ్యూనిస్టు పార్టీ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేవారు ఎవరు ఉంటారు అని. ఎప్పటికైనా అధికారంలోకి రావచ్చనే ఆశ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండగా, ఎప్పటికీ ప్రతిపక్షంగా కూడా ఎదగలేని కమ్యూనిస్టు పార్టీలోకి ఏ యువ నాయకుడు చేరతాడు? ప్రస్తుత విద్యుత్ రంగం ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అలసత్వం, జవాబుదారీతనం లేమి వంటి అస్తవ్యస్త అవ్యవస్థల కారణంగా ఎంతగా నష్టపోతున్నదో, ప్రజలు ఎంతగా విసిగిపోతున్నారో ఆయన గారికి తెలియదా? ఇంకా ఆ అవినీతి పరుల ఉక్కు పిడికిళ్లలోనే విద్యుత్ రంగం బందీగా ఉండాలనేదే ఆయన గారి ఆకాంక్ష. అవును మరి, అసలు కమ్యూనిస్టుల సిద్ధాంతమే అది. విద్యార్థులు చదువుకోకూడదు, కార్మికులు పనిచేయకూడదు, వ్యవసాయదారులు పండించకూడదు, ప్రభుత్వాలు పనిచేయకూడదు, ప్రజలందరూ ఒకరినొకరు దోచుకుంటూ కూర్చుని తినాలి అనేది నా చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్న కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం. అసలు దేశభక్తుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమొచ్చింది? 1969లో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేసిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమిటి? 1970లో గిరిజనుల భూములను గిరిజనేతరులకు బదిలీ చేయకుండా 1/70 అనే చట్టం చేసిన తర్వాత కూడా దేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమిటి? 1971లో రాజభరణాలు రద్దు చేసిన తర్వాత కూడా దేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమిటి? 1972, 1973లో పట్టణ భూ పరిమితి చట్టాలు చేసిన తర్వాత కూడా దేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరం ఏమిటి? మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నేత, నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు 1991లో ఒకసారి, 1996లో మరోసారి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు తిరస్కరించి, అనంతర కాలంలో అలా తిరస్కరించడం చారిత్రక తప్పిదం అని పశ్చాత్తాపపడిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి అవసరమా? నాడు ఇందిరాగాంధీ పాలనకు మద్దతు ఇచ్చి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇందిరాగాంధీ అనిపించుకున్న కమ్యూనిస్టు పార్టీ దేశానికి అవసరమా? జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య వంటి కమ్యూనిస్టు యోధుల చేత 1977 నుండి 2011 వరకు దాదాపు 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ను పరిపాలించి ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, ఫలితంగా 2011లో మమతా దీదీ చేతిలో ఓడిపోయి ఈనాటి వరకు పశ్చిమ బెంగాల్లో పత్తా లేకుండా, దిక్కుమొక్కు లేకుండా పోయిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి అవసరమా? 1925లో భారతదేశంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ అధికార దాహంతో కానీ, ఐకమత్య లేమితో కానీ, అభిప్రాయ భేదాలతో కానీ 1964లో నిలువున 2గా చీలిపోయింది. ఈనాడు దేశంలో మొత్తం 17 కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈనాటి వరకు పునరేకం కాలేకపోయిన ఆ కమ్యూనిస్టు పార్టీలు దేశానికి అవసరమా? నిరంకుశంగా పెరిగిపోతున్న విద్యుత్ రేట్లను అదుపు చేయడానికి, థర్మల్ విద్యుత్ వల్ల పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి, సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పేరుతో ఇంటింటికి 78,000 రూపాయల సబ్సిడీ చెల్లిస్తోంది. పీఎం కుసుమ్ సోలార్ యోజన క్రింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రైతులు తమ పొలాల్లో మోటార్ల కోసమే కాక కమర్షియల్ స్థాయిలో కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం వివిధ పథకాలను ప్రోత్సహిస్తోంది. అందులో మన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలు పంచుకుంటోంది. సబ్సిడీలు ఇస్తూ సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తూ ఉంటే చూసి బివి రాఘవులు గారు ఓర్వలేక విమర్శిస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ రంగం అదానీ అధీనంలోకి వెళ్లిపోతుంది అని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. అంతకంటే అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలతో పాటు
ఇంకా వందలాది భారత బిలియనీర్ పారిశ్రామికవేత్తల మెడలు వంచడానికి వాళ్ల కంపెనీల్లో పనిచేస్తున్న కోట్లాది ఉద్యోగులందరినీ తమ తమ ఉద్యోగాలు మాన్పించి బయటికి రప్పిస్తే ఆ అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఇంకా వందలాది బిలియనీర్ పారిశ్రామికవేత్తల తిక్క కుదర్చవచ్చు. వాళ్ళందరూ మీ కాళ్ల బేరానికి దిగిరావచ్చు. అలాగే మోదీ తిక్క కూడా కుదరవచ్చు. చేతనైతే ఆ పని చేయండి రాఘవులు గారు. దేశ ప్రజలు మీ పేరు చెప్పుకుంటారు. జై హింద్, జై సీతారాం.